కానీ వాళ్ళే పైన ఉండేటువంటి వాళ్ళని కూడా ఈ నాయకులంతా కూడా ఆలోచన చేసినటువంటి విధానం. लेकिन अफसोस की बात है कि आज जो नेता आपके प्रदेश की सरकार चला रहे हैं वो इस बात को भूल गए हैं. దురదృష్టం ఈ రోజు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఆ విషయాన్ని మర్చిపోయాడు. ఆయన ప్రజలందరికంటే అతిథుల్లాగా భావిస్తా ఉన్నాడు. और जो मोदी जी की सरकार केंद्र में चल रही है बीजेपी की, उसके नेता भी ये बात पूरी तरह से भूल गए हैं. దేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయాల్ని మర్చిపోయారు. వాళ్ళు కూడా ఇదే రీతిలో ఆలోచన చేస్తా ఉన్నారు. तो जब मैंने अपनी मां से कहा कि मैं सच्चाई की बात करती हूं और जो आप संकटों का सामना कर रहे हो उनकी बात करती हूं, तो मैं आपसे कहना चाहती हूं कि मैं जानती हूं कि यहां का किसान परेशान है. నేను మా అమ్మకు చెప్పాను, నేను సత్యం మాట్లాడటమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కూడా మాట్లాడతాను. ఇక్కడ రైతుల సమస్యలు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కూడా మాట్లాడతానని చెప్పాను. मैं जानती हूं कि आपके कर्ज को माफ करने की बात चलाई थी, लेकिन वो कर्ज माफ कभी नहीं हुए. నాకు బాగా గుర్తుంది, రైతాంగ సోదరుల రుణమాఫీ చేస్తారని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి చేయలేదన్న సంగతి నాకు బాగా గుర్తుంది. यहाँ का किसान इतनी संकट में है कि महंगाई का सामना करना पड़ रहा है, कमाई हो नहीं रही है, फसल का सही दाम नहीं मिलता और सरकार से कोई मदद नहीं मिलती. ఇక్కడ ఉన్నటువంటి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ధరలు విపరీతంగా పెరిగాయి, పెట్టుబడి విపరీతంగా పెరిగింది, కానీ పండించిన పంటకి రావాల్సినంత ఆదాయం రావట్లేదు. और महंगाई का सबसे बड़ा सामना मेरी बहनों को करना पड़ रहा है. పెరిగిన నిత్యావసర ధరలు నా సోదరి మళ్ళీ పడుతున్నటువంటి బాధ నాకు తెలుసు. क्योंकि मैं जानती हूं कि समाज का पूरा बोझ आप उठाती हो. आज आप यहां हो, मेरी बातों को सुनने के लिए आई हो, लेकिन जब घर जाओगी तो घर का काम करने के बिना नहीं सोओगी. मैं जानती हूं. సమాజం యొక్క ఉన్నటువంటి బాధలంతా తల మీద పెట్టుకొని మోస్తా ఉంటారు నా సోదరి మళ్ళు. కానీ ఈరోజు నేను ఇక్కడ మాట్లాడటానికి వస్తే నా మాటలు వినటానికి వచ్చారు, చాలా సంతోషం. ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి సమస్యలన్నీ కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే వాటి పరిష్కారం కోసం ఆలోచన చేయకుండా నిద్రపోలేరు మీరు. मैं जानती हूं कि जिस दिन दिहाड़ी की कमाई नहीं आती, जिस दिन के खेती से कमाई नहीं होती, उस दिन आप तब तक नहीं सोती जब तक आपने सबको खिलाया. अगर आपको भूखा सोना पड़े तो आप भूखा सोती हैं. ఎప్పుడైతే మీ సంపాదన సరిగా రాదో, మీ వ్యవసాయం మీద ఆదాయం సరిగా రాదో, మీ శ్రమ మీద ఆదాయం సరిగా రాదో, మీరు ఆకలితో నిద్రపోతున్నటువంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. వాటి పరిష్కారం కోసం మేము ఆలోచన చేస్తా ఉన్నాం. आप चाहे खेती में काम करती हो, चाहे जॉब करती हो, चाहे कुछ भी काम करती हो, लेकिन घर आके आप अपने बच्चों की परवरिश भी करती हो और पूरे परिवार का देखभाल करती हो. మీరు ఉద్యోగం చేసినా, పొలం పనులు చేసినా, మీరు ఇంకొకరు పని చేస్తున్నా, ఇంటికి రాగానే ఇంట్లో ఉన్నటువంటి పిల్లల సమస్యల కోసం మీరు, వాళ్ళ బాగోగుల కోసం మీరు నిరంతరం ఆలోచన చేస్తూనే ఉంటారు నా సోదరి మళ్ళు. एक माँ के लिए बच्चे के भविष्य से बढ़कर और कुछ नहीं होता. आप मेहनत अपने बच्चों के लिए करती हैं. आप चाहती हैं कि वो मजबूत बने, उनको अच्छा रोजगार मिले, उनका भविष्य अच्छा बने. ప్రతి తల్లికి వాళ్ళ బిడ్డల భవిష్యత్ కంటే ఏది ఎక్కువ కాదు.